హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం ఒక మంచి రుచికరమైన సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటో తెలుసా అండి? రాయలసీమలో చాలా ఫేమస్ అయిన మెంతులతో పప్పు. మెంతి ఆకు కాదండి, ఇక్కడ మనము మెంతు గింజలతోటే పప్పు చేసుకుంటున్నాము. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఇక్కడ నేను ఎండుమిర్చిని తీసుకున్నాను. 15 వరకు ఎండుమిర్చిని తీసుకుని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే 3 పెద్ద సైజు టొమాటోలని, కొద్దిగా కరివేపాకుని కూడా తీసుకోవాలి. ఇక్కడ నేను 1 గ్లాస్ వరకు కందిపప్పుని తీసుకుంటున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ వరకు మెంతులు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే వెల్లిపాయలని తీసుకోవాలి. ఇలా మనం వీటిని రెడీగా పెట్టుకోవాలి. ఇక్కడ నేను టొమాటోస్ని కూడా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఈ విధంగా మనం ఈ టొమాటోస్ని కూడా రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని కుక్కర్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక దీంట్లోకి మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మెంతులు ఉన్నాయి కదండి, ఆ మెంతులని వేసేసుకోవాలి. మెంతులు వేసుకున్న తర్వాత జీలకర్రని కూడా వేసేసుకోవాలి. జీలకర్ర వేసాక అవి కొద్దిగా వేగాక దీంట్లోకి మనము ఎల్లిపాయలని కూడా యాడ్ చేసుకోవాలి. ఎల్లిపాయలని అస్సలు స్కిప్ చేయకండి, ఎందుకంటే ఎల్లిపాయలు మనకి మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇలా మనం వీటిని ఒకసారి 2 నిమిషాల వరకు వేయించుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి. ఇవి వేగాక మనము ముందుగా తీసి పెట్టుకున్న ఎండుమిర్చి ఉంది కదండి, ఆ ఎండుమిర్చిని దీంట్లో వేసేసుకోవాలి. ఇక్కడ మనకి ఎండుమిర్చి అనేది మంచిగా వేగిపోవాలండి. ఒక 2-3 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వీటిని బాగా వేయించుకోండి. ఇది వేయించుకునేటప్పుడు మనకి మంచి స్మెల్ అనేది వస్తుందండి, చాలా బాగుంటుంది. ఇలా మనకి ఇవి వేగిపోయిన తర్వాత దీంట్లోకి మనము ముందుగా కడిగి పెట్టుకున్న పప్పు ఉంది కదండి, ఆ పప్పుని కుక్కర్లోకి వేసేసుకోవాలి. పప్పును వేసుకొని మనం ఒక 3 నిమిషాల వరకు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం 3 నిమిషాలు వేయించుకున్న తర్వాత దీంట్లోకి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని వేసుకోవాలి. అలాగే కరివేపాకుని కూడా వేసేసుకోవాలి. ఇలా మనము టమాటోస్ని వేసుకొని మనం ఒక్కసారి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం దీన్ని ఒక 4-5 నిమిషాల వరకు లో ఫ్లేమ్ పెట్టుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మనము దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న 2 చిన్న సైజు ఉల్లిపాయలని వేసేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకొని మరొకసారి మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము కొద్దిగా చింతపండుని కూడా వేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేసుకున్నాను. ఇలా మనం చింతపండు వేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, మనకి పప్పు అనేది బాగా వేగిపోయింది కదా. ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లోకి మనము 3.5 గ్లాసెస్ వరకు వాటర్ని వేసుకోవాలి. నేను తీసుకున్న 1 గ్లాస్ పప్పుకి 3.5 గ్లాసెస్ వరకు వాటర్ అనేది పట్టింది. మీరు తీసుకునే గ్లాస్ క్వాంటిటీని బట్టి, పప్పుని బట్టి మీరు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో మనం కొద్దిగా పసుపుని వేసుకొని మనం కుక్కర్ది లిడ్ పెట్టేసుకోవాలి. దీన్ని మనం ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 5 విజిల్స్ అయ్యాక నాకు పప్పు అనేది పర్ఫెక్ట్గా కుదిరిందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మనము పప్పు గుత్తితోటి మెత్తగా చేసేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి మనము రుచికి సరిపడేంత ఉప్పుని వేసుకోవాలి. ఉప్పుని వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తాలింపు కోసము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేసాక దీంట్లోకి 1/2 టీ స్పూన్ వరకు ఆవాలని వేసుకోవాలి. ఆవాలు వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే రుచి కోసం ఇక్కడ నేను మళ్ళీ తాలింపులో ఎల్లిపాయలు వేస్తున్నానండి. తాలింపులో ఎల్లిపాయలు చాలా చాలా బాగుంటుంది, తప్పకుండా వేయండి, స్కిప్ చేయకండి. ఎల్లిపాయలు వేసుకున్న తర్వాత నేను తాలింపులోకి కొద్దిగా ఇంగువని యాడ్ చేస్తున్నానండి. ఇంగువ వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకోవాలి. ఇలా మనకు తాలింపు అనేది పర్ఫెక్ట్గా అయినాక దీన్ని మనము పప్పులోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకొని మనం పప్పుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పప్పుని ఉడికించుకోవాలండి. తాలింపు వేసాక 5 నిమిషాల తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ రుచికరమైన వేడి వేడి మెంతిపప్పు తినేయొచ్చు. చూస్తున్నారు కదా, నేను లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకున్నాను. చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి నాకైతే. మీరు ఫస్ట్ టైం చేసిన వంట రాని వాళ్ళు చేసినా కూడా ఈ పప్పు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, ఎందుకంటే ఇది అంత సింపుల్, అలాగే అంత టేస్టీగా ఉంటుంది.
మీకు ఆల్రెడీ వీడియో చూస్తేనే అర్థమైపోయి ఉండొచ్చండి అది ఎంత టేస్టీగా ఉండొచ్చు. ముఖ్యంగా పప్పు నచ్చని వాళ్ళు అసలు ఎవరు ఉండరండి. ఇలాంటి వాళ్ళైనా సరే పప్పు అనేది కంపల్సరీ ప్రతి ఇంట్లో ఉండాలి. అలాంటి టైంలో మీరు ఒక్కసారి ఈ మెంతులతోటి ఇలాంటి పప్పు చేసుకొని తినండి. మీ పిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి కూడా చాలా చాలా బాగుంటుంది, చాలా చాలా నచ్చుతుంది. మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.